పెళ్లి చూపుల్లో అత్తగారు చూడండి ఎలా మాట్లాడుతుందో. అన్నయ్య గారు, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, కాని అమ్మాయి ఏం చేస్తుంది అంటుంది. ఆమె మేకప్ ఆర్టిస్ట్ అండి అంటుంది. మేకపా? పార్లర్లో 1000 రూపాయల కోసం పని చేస్తుందా అంటుంది. లేదు ఆంటీ, నేను బ్యూటీషియన్ కాదు, మేకప్ ఆర్టిస్ట్ని అంటుంది. ఇద్దరికీ తేడా ఏముంది, చేసేది ఒకటే పని కదా అంటుంది. మా అమ్మాయిలో చాలా టాలెంట్ ఉందండి అంటే, టాలెంట్ ఉంటే మాకు ఏం ఉపయోగం అండి, మా అబ్బాయికి మీరు ఏ కార్ గిఫ్ట్ పెడుతున్నారో చెప్పండి అంటుంది. మారుతి కార్ అండి అంటే, బాబూ నీకు ఆ కార్ ఓకేనా అంటే, హోండా సిటీ అంటాడు. మా అబ్బాయి అడిగిన కార్ ఇస్తే మాకు ఈ సంబంధం ఓకే, లేదంటే లేదు అంటుంది. ఆంటీ మీ షరతుకి మా ఓకే, కాని మీరు ఒక్కసారి నాతో మేకప్ చేయించుకోండి అంటుంది. సరే పద చూద్దాం అని లోపలికి వెళ్లి కాబోయే కోడలితో మేకప్ వేయించుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, పీఎం మోడీ గారి పథకం వల్ల చాలా మంది ఇళ్లల్లో బాత్రూంలు కట్టుకున్నారు అని నమ్మేవాళ్లు, వీడియోకి లైక్ చేసి, ఇలాంటి మంచి పథకాలు చదువుకోసం కూడా తీసుకొస్తే బాగుంటుంది అనుకునేవాళ్లు కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి మన ప్రధాన మంత్రి గారంటే అభిమానం ఉందో. ఆంటీ మొహం పైన గాడిద అని రాసి, నన్ను పెళ్లి చేసుకోవటం కోసం కట్నం అడిగినందుకు మీరంతా గాడిదలే అని తిడుతుంది.